మీడియాలో అక్కినేని ఫ్యామిలీకి సినిమాలు లేకపోయినా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడకపోయినా న్యూస్ ను ఫాలో అయ్యే వాళ్లకు దగ్గరవుతూనే ఉంటారు. ఏదో ఒక రూమర్ గానీ, గాసిప్ గానీ, పక్కా న్యూస్ గానీ అక్కినేని ఫ్యామిలీ మీద రెగ్యులర్ గా షికారు చేస్తూనే ఉంటుంది. 100 కోట్ల సినిమా లేకపోయినా అక్కినేని హీరోలు సోషల్ మీడియాలో మాత్రం బాగా ఫేమస్. ముఖ్యంగా సమంత వ్యవహారంతో ఫ్యామిలీ మొత్తం జనాలకు బాగా దగ్గరైందని చెప్పాలి. సమంత డివోర్స్ ఇచ్చిన తర్వాత సినిమాలపై ఫోకస్ చేయడం, బాలీవుడ్ లో బిజీ కావడం, ఆ తర్వాత నాగచైతన్య శోభితకు దగ్గరయ్యాడనే రూమర్స్, అంతకు ముందే నాగచైతన్యకు శోభితకు ఏదో ఉంది, అందుకే సమంత దూరమైంది అనే రూమర్స్ ఏదో ఒక రూపంలో వైరల్ అయ్యేవి. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ సహా కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ తో ఈ వ్యవహారం పెద్ద దుమారమేరైంది. ఇప్పుడు 100 కోట్ల పరువు నష్టం పేరుతో కోర్టులో నడుస్తోంది. కేసు నిలబడినా నిలబడకపోయినా అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఫేమస్. ఇక ఇప్పుడు నాగచైతన్య శోభిత పెళ్లి వ్యవహారం కూడా బాగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చేసుకుంటామని నాగార్జున ప్రకటించారు. బంధువులు అతి కొద్ది మంది మిత్రులతో చేసుకుంటామని తెలిపారు. మరి దీనికి కారణం ఏంటో తెలియదు గానీ ఒకరిని పిలిచి మరొకరిని పిలవకపోవడం బాగోదు అనో, రెండో పెళ్లికి అంత క్రౌడ్ ఎందుకు అనో గానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని పిలిస్తే కేటీఆర్ ను పిలవాలి. హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చింది కాబట్టి రేవంత్ ను పిలవలేం. కేటీఆర్ ను పిలిచి రేవంత్ ను పిలవకపోతే బాగోదు. ఇక ఏపీలో చంద్రబాబును సీఎం కాబట్టి పిలవాలి. అలా పిలిస్తే జగన్ తో స్నేహం ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా తేడా రావచ్చు. ఈ చికాకులన్నీ ఎందుకు అని ఆలోచించుకునే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే బిగ్ బాస్ హౌస్ లో రిసెప్షన్ అయినా చేసుకుంటాం గానీ పెళ్లికి గెస్ట్లను మాత్రం పిలవం అంటూ పట్టుబట్టి కూర్చుంది అక్కినేని ఫ్యామిలీ. ఏ మాటగా మాట పెళ్లి మాత్రం యమా గ్రాండ్ గా, టూ మచ్ రిచ్ గా చేస్తున్నట్లు టాక్.